హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో 10th క్లాస్ సంబంధించిన, ఇంటర్మీడియట్, డిగ్రీ స్టూడెంట్స్ సంబంధించిన మెటీరియల్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్ అండ్ ఫైనల్ పేపర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈజీగా చూసుకునే విధంగా నేను ఇక్కడ ప్లేలిస్ట్ వారీగా క్రియేట్ చేసి అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, వీడియోస్ అనేవి ఓకేనా. మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నా ఫేస్బుక్. ఫ్రెండ్స్, నా ఫేస్బుక్ అకౌంట్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ మెసేజ్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు మన డిగ్రీ థర్డ్ సెమిస్టర్ సంబంధించిన ICT 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో 22 క్వశ్చన్ చూద్దాం. ఫ్రెండ్స్, చూడండి, నేను చెప్పిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో మొత్తం వచ్చేసరికి 27 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 27 క్వశ్చన్స్లో నేను ఆల్రెడీ 21 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు 22 క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తాను. ఫ్రెండ్స్, చూడండి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఇన్ HTML అండ్ ఎక్స్ప్లెయిన్ ద క్రియేషన్ ఆఫ్ హైపర్ లింక్స్. ఓకేనా, ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేసిన. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ ఫస్ట్ యూనిట్కి సంబంధించినవి, సెకండ్ యూనిట్కి సంబంధించినవి, నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ యూనిట్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే ఈ విధంగా ఈ ఫిఫ్త్ యూనిట్లో ఫస్ట్ది అండ్ సెకండ్ది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, మీరు ఈ 4 యూనిట్లో ఫస్ట్ది, సెకండ్ది అండ్ థర్డ్, ఫోర్త్ ఈ యూనిట్లో ఉన్న క్వశ్చన్స్ మీరు ఏ క్వశ్చన్ చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ మీకు ఈజీగా అర్థమైపోయింది. బట్ కానీ ఈ ఫిఫ్త్ యూనిట్లో ఈ HTML టాపిక్ అనేది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ క్వశ్చన్ నుంచి మీరు చివరి క్వశ్చన్ దాకా మీరు లైన్ టు లైన్ ఎటువంటి మళ్ళీ కట్టింగ్ అంటే స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క వీడియో అనేది మీరు చూస్తేనే మీకు అర్థమైపోయింది. మీరు ఫస్ట్ క్వశ్చన్ మీరు వినకుండా డైరెక్ట్గా నేను 7th క్వశ్చన్ 6th క్వశ్చన్ వింటానంటే మీకు అసలు ఏం అర్థం కాదు. సో నేను మీకు చెప్పే ఒక సజెషన్ అంటే ఏంటంటే, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్గా వీడియోస్ చూడండి. ఓకేనా, ఒకవేళ మీరు వేరే వీడియో చూస్తున్నట్టయితే నేను ఇచ్చే మీకు అడ్వైజ్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ నుంచి 7th క్వశ్చన్ దాకా మీరు లైన్ టు లైన్ ప్రాపర్గా ప్రతి ఒక్క వీడియో చూసినట్లయితేనే మీకు వీడియో అనేది ఈ ఫిఫ్త్ యూనిట్ అనేది అర్థమైపోయింది. ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. సో అందుకని నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నుంచి చూడండి, మీకు అప్పుడే అర్థమైపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజు మాత్రం వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాటిక్ ట్యాగ్స్ ఇన్ HTML ఎక్స్ప్లెయిన్ ద క్రియేషన్ ఆఫ్ హైపర్ లింక్స్. ఓకేనా, ఫార్మాటిక్ ట్యాగ్స్ అండ్ హైపర్ లింక్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో, ఈ హైపర్ లింక్స్ అనేది ఏ విధంగా మన ఈ HTML డాక్యుమెంట్లో యూజ్ చేయాలనే దాని గురించి చెప్దామని ఈ వీడియో రాసిన. చూడండి, ఇది వచ్చేసరికి ఫస్ట్ 22 క్వశ్చన్. ఫ్రెండ్స్, చూడండి, HTML tag describe the decided structure of web page rather than exactly how it should look. Here we will study about పారాగ్రాఫ్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి పారాగ్రాఫ్ సంబంధించిన ట్యాగ్ అనమాట. ఇది పారాగ్రాఫ్ అనమాట. నెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్ అండ్ యాంకర్ పాయింట్స్ అంటే హైపర్ లింక్స్ సంబంధించింది. బై ద యూజింగ్ ఆఫ్ దిస్ ట్యాగ్స్ వీ కెన్ మేక్ పేజ్ మోర్ రీడబుల్, ఇంట్రెస్టింగ్ అండ్ పాలిషబుల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 22 క్వశ్చన్స్లో నేను 3 పార్ట్గా డివైడ్ చేశాను. ఇది వచ్చేసరికి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, నెక్స్ట్ ఇది వచ్చేసరికి థర్డ్ పార్ట్. నేను ఈ ఫస్ట్ పార్ట్లో ఏంటంటే పారాగ్రాఫ్స్ యొక్క యూజ్ ఏంటి, మన పారాగ్రాఫ్స్ ఏ విధంగా ఇవ్వాలి అనేది ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ ఈ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే హెడ్డింగ్ సంబంధించింది. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మీరు హెడ్డింగ్ అనేది ఇక్కడ చెప్తాను. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి యాంకర్ పాయింట్స్ అంటే హైపర్ లింక్స్ ఏ విధంగా ఎలా ఇవ్వాలి అనేది నేను మూడు పార్ట్లు, అంటే ఇక్కడ మనకు ఉంది 3 పార్ట్సే. ఫస్ట్ వచ్చేసరికి పారాగ్రాఫ్స్, నెక్స్ట్ హెడ్డింగ్స్, నెక్స్ట్ యాంకర్ పాయింట్స్ అంటే లింక్స్ సంబంధించినవి. నేను 3 పార్ట్గా డివైడ్ చేసి ఈ 22 క్వశ్చన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, చూడండి, ఫస్ట్ అసలు హెడ్డింగ్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ అంటే ఏంటో చూద్దాం. పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఈజ్ యూజ్డ్ టు బ్రేక్ ద టెక్స్ట్ ఇంటూ పారాగ్రాఫ్స్. మోస్ట్ బ్రౌజర్స్ ప్లేస్ an empty vertical place between paragraphs to designate a block of text as a paragraph includes it within the paragraph beginning and ending tags.
ఇది వచ్చేసరికి పీ ట్యాగ్ అంటే ఓపెనింగ్ ట్యాగ్, నెక్స్ట్ ఎండింగ్ ట్యాగ్ వచ్చేసరికి /p ట్యాగ్ అనమాట. ద ఎండింగ్ ట్యాగ్ ఇస్ ఆప్షనల్. మనం పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే ఫ్రెండ్స్. ఎండింగ్ ట్యాగ్ అనేది, ఈ ఎండింగ్ ట్యాగ్ అనేది ఆప్షనల్. మీరు పెట్టినా ఓకే, పెట్టకపోయినా ఓకే, నో ప్రాబ్లం. సిన్స్ మోస్ట్ బ్రౌజర్స్ అజ్యూమ్ దట్ the current paragraph ends when browser encounters the next p. ఫ్రెండ్స్, ఈ పారాగ్రాఫ్ అనేది మనం చాలా చోట ప్రతి ఒక్క బ్రౌజర్లో చూస్తాను ఉంటాయి, ప్రతి ఒక్క వెబ్ పేజెస్లో చూస్తాను ఉంటాయి. ఈ విధంగా పారాగ్రాఫ్ వైజ్గా మనకి ఆ వెబ్ సైట్ యొక్క పేజెస్ అనేవి కనపడతా ఉంటాయి. ఆ విధంగా మనం క్రియేట్ చేసిన పేజీకి కూడా ఏ విధంగా మనం పారాగ్రాఫ్స్ అనేది ఇవ్వాలి, వాటికి సంబంధించిన ట్యాగ్స్ ఏ విధంగా ఇవ్వాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి HTML ఓకే ఎగ్జాంపుల్ అనమాట. ఎగ్జాంపుల్ యొక్క కోడింగ్ ఓకేనా. ఈ పారాగ్రాఫ్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలి, ఇదంతా కోడింగ్ అనమాట. జస్ట్ మీకు చూపించడానికి నేను చూపిస్తున్నాను. నేను మీకు లైవ్గా చేసి చూపిస్తాను ఓకేనా. ఈ పారాగ్రాఫ్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది. ఫస్ట్ నేను నోట్ప్యాడ్ ఓపెన్ చేశాను ఓకేనా. నేను వీటి యొక్క HTML ట్యాగ్ అండ్ HTML యొక్క ఎండింగ్ ట్యాగ్, నెక్స్ట్ టైటిల్ యొక్క ఓపెనింగ్ ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్, నెక్స్ట్ బాడీ యొక్క ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్, నేను ఈ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ అనేది హౌ టు క్రియేట్ అనే HTML డాక్యుమెంట్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. నేను అందుకే ప్రతి ఒక్క వీడియో అనేది మీరు లైన్ టు లైన్ చూడండి అని మీకు చెప్తుంది ఓకేనా. ఇప్పుడు దీని అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉందంటే చూడండి. దీన్ని సేవ్ చేశాను. సేవ్ చేసి దీని యొక్క అవుట్పుట్ అనేది చూస్తున్నా ఓకేనా. చూడండి, ఇక్కడ మన HTML డాక్యుమెంట్ క్రియేట్ చేసాము. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ HTML అని ఉంది. HTML డాక్యుమెంట్ అనేది మనం క్రియేట్ చేసాము. ఇది HTML పేజ్ అనేది మనం క్రియేట్ చేసాం. దీని యొక్క కోడింగ్ అనేది ఏ విధంగా ఉందంటే చూడండి. ఇదే ఫ్రెండ్స్, HTML యొక్క కోడింగ్ అనేది ఈ విధంగా ఇచ్చాము. చూడండి, మీరు దీని యొక్క అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంది. చూడండి, ఇది వచ్చేసరికి ఇన్పుట్ అనమాట. ఇదంతా కోడింగ్. ఇది ఎక్కడ ప్రిపేర్ చేసాము? నోట్ప్యాడ్లో ప్రిపేర్ చేసాము. దీని యొక్క అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంది. మన టైటిల్ ఏమి ఇచ్చాము? చేపూరి రాజేష్ ఇచ్చాము. సో అందుకని ఇక్కడ ఈ పేజ్ యొక్క టైటిల్ వచ్చేసరికి చేపూరి రాజేష్ అని ఉంది టైటిల్. నెక్స్ట్ ఈ బాడీ ట్యాగ్స్, ఈ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో మనం ఏమి ఇచ్చాము? రాజేష్ టెక్ గురు ఛానల్, నా యూట్యూబ్ ఛానల్ యొక్క ప్రీవియస్ నేమ్ ఇచ్చాను. ఆ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఓకేనా. ఇప్పుడు మనకి ఏం కావాలి? ఈ బాడీ ట్యాగ్ మధ్యలో మనకి పారాగ్రాఫ్ రావాలి ఓకేనా. ఈ చేపూరి రాజేష్ అనేది నేను డిలీట్ చేస్తున్నా, ఈ పేరు అనేది డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బాడీ ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ మధ్యలో మనకి పారాగ్రాఫ్ అనేది నేను ఇన్సర్ట్ చేస్తున్నా ఓకేనా. మనం ఇప్పుడు సపోజ్ ఒక డూప్లికేట్ పారాగ్రాఫ్ అనేది మనకి కావాలంటే మరి MS వర్డ్లో ఒక షార్ట్ కట్ ఉంది. ర్యాండ్ అని ట్యాప్ చేసి నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్, నెక్స్ట్ క్లోజింగ్ బ్రాకెట్ ఇచ్చి ఎంటర్ నొక్కితే మనకి ఈ విధంగా ఒక డూప్లికేట్ పారాగ్రాఫ్స్ అనేది వచ్చింది ఓకేనా. ఇవన్నీ ఏంటి? పారాగ్రాఫ్గా ఉంది. నాకు ఇలా వద్దు, నేను మొత్తం ఒకే పారాగ్రాఫ్గా ఉండాలనుకుంటున్నాను ఓకేనా. అసలు నేను మీకు చూపిస్తాను చూడండి ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ మనం షార్ట్ కట్ పెట్టి క్రియేట్ చేసినప్పుడు ఏ విధంగా ఉంది? ఇది ఒక పారాగ్రాఫ్ ఉంది ఓకేనా. నెక్స్ట్ ఇది ఒక పారాగ్రాఫ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక పారాగ్రాఫ్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1 పారాగ్రాఫ్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 1 పారాగ్రాఫ్ ఉంది. నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక పారాగ్రాఫ్ ఉంది. అంతేంది, ఒక 5 పారాగ్రాఫ్లు. నాకు ఇలా ఉండకూడదు, మొత్తం ఒకే పారాగ్రాఫ్గా ఉండాలనుకుంటున్నాను. నేను మొత్తం ఒకే పారాగ్రాఫ్గా చేస్తున్నా. చూడొచ్చు, ఇప్పుడేమన్నా మీకు డిఫరెంట్ పారాగ్రాఫ్ లాగా కనపడుతుందా? ఇదంతా ఒకే పారాగ్రాఫ్ లాగా ఉంది. టాప్ ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఒకే పారాగ్రాఫ్ అనమాట. దీంట్లో బ్రేక్స్ ఏమైనా ఉన్నాయా? ఎటువంటి బ్రేక్స్ ఏం లేవు. సో నేను ఇదంతా ఈ టెస్ట్ని మొత్తం కాపీ చేస్తున్నా. Ctrl+C అని కొట్టి నేను కాపీ చేస్తున్నాను. ఈ కాపీ చేసి దీన్ని క్లోజ్ చేస్తున్నాను. దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ ఈ నోట్ప్యాడ్లో ఈ బాడీ, ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ మధ్యలో నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. Ctrl+V అని కొడుతున్నాను, పేస్ట్ అయిపోయింది ఓకేనా. దీన్ని పేస్ట్ చేసి నేను ఈ నోట్ప్యాడ్ యొక్క ఫైల్ని నేను Ctrl+S అని కొట్టి సేవ్ చేస్తున్నా.
కంట్రోల్ S అని కొట్టి నేను సేవ్ చేశాను. ఫ్రెండ్స్, ఇదంతా ఎలా క్రియేట్ చేయాలనేది నేను చెప్పాను. హౌ టు క్రియేట్ HTML డాక్యుమెంట్లో నేను ప్రిపేర్ చేసి చెప్పాను. ఆ వీడియో చూస్తేనే మీకు అర్థమైపోద్ది నేను ఏ విధంగా ఈ క్రియేట్ చేశాను అనేది. ఓకేనా, నేను కంట్రోల్ S అని కొట్టి దీన్ని సేవ్ చేశాను. సేవ్ చేసి మన ఫైల్ని ఓపెన్ చేశాను. మన ఫైల్ని ఓపెన్ చేసి నేను రిఫ్రెష్ చేస్తున్నా. ఓకేనా, రిఫ్రెష్ చేయగానే చూడండి ఇక్కడ మనకు వచ్చేసింది. ఓకేనా, మన ఇచ్చిన ఈ అవుట్పుట్ ఇది మనం ఇచ్చిన ఈ ఇన్పుట్ అనేది అంతా మనకి ఎక్కడ కనపడుతుంది? ఈ HTML యొక్క వెబ్ పేజ్లో ఇక్కడ కనపడుతుంది. ఓకేనా, ఇదంతా ఏంది? ఇదంతా మన వెబ్ పేజీ. ఈ మన వెబ్ పేజ్లో టాప్ టు బాటమ్ మనకి ఎక్కడైనా పారాగ్రాఫ్ విడివిడిగా కనపడుతున్నాయా? మొత్తం ఒకే పారాగ్రాఫ్గా ఉంది. నాకు ఇలా వద్దు, నాకు బ్రేక్స్ చేసి పారాగ్రాఫ్గా కావాలనుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మన కోడింగ్లోకి వెళ్ళండి. కోడింగ్లోకి వెళ్ళి ఫర్ సపోజ్ నాకు ఇక్కడ చూడండి ఈ యువర్ డాక్యుమెంట్ అని ఉంది. ఈ డాక్యుమెంట్ తర్వాత మనకు ఒక పారాగ్రాఫ్గా కావాలనుకుంటున్నారు. ఇప్పుడు కోడింగ్ వచ్చేసరికి చూడండి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. కోడింగ్ వచ్చేసరికి ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఈ డాక్యుమెంట్ పక్కన ఇది ఒక పారాగ్రాఫ్ రావాలనుకుంటున్నాను. లెస్ బటన్ తర్వాత P నొక్కండి. ఎందుకు? ఇది పారాగ్రాఫ్ సంబంధించింది కాబట్టి ఇక్కడ ఒక ట్యాగ్ ఇచ్చాను. ట్యాగ్ ఇచ్చి కంట్రోల్ S అని కొడుతున్నా. సేవ్ చేస్తున్నాను. మీకు కనపడద్దు, నేను కీబోర్డ్లో షార్ట్ కట్ యూజ్ చేసి కంట్రోల్ S అని కొట్టాను. నెక్స్ట్ ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తున్నాను. రిఫ్రెష్ చూడండి నేను పారాగ్రాఫ్ ఎక్కడ యూజ్ చేశాను? ఈ P అనే ట్యాగ్ ఒక డాక్యుమెంట్ పక్కనే కదా. ఇక్కడ చూడండి అవుట్పుట్లో వచ్చేసరికి ఇక్కడేగా ఒక డాక్యుమెంట్ తర్వాత నేను ఇక్కడ ట్యాగ్ ఇచ్చాను. మనకి ఒక పారాగ్రాఫ్ లాగా వచ్చింది. ఇదంతా ఒక పారాగ్రాఫ్ లాగా వచ్చింది. ఓకేనా, ఇది 1 పారాగ్రాఫ్. నాకు ఇంకా పారాగ్రాఫ్లు కావాలి. ఓకేనా, ఇక్కడ 1 పారాగ్రాఫ్ ఇచ్చాము, ఒక ట్యాగ్ ఇచ్చాము, P అనే ట్యాగ్ ఇచ్చాము. అందుకని ఇదంతా ఒక పారాగ్రాఫ్ అయింది. నెక్స్ట్ మనకి ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దగ్గర నుంచి ఇంకో పారాగ్రాఫ్ కావాలనుకుంటున్నారు. నెక్స్ట్ లెస్ దెన్ బటన్, నెక్స్ట్ P ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నాం. మనకి ఇష్టం లేదు ఫ్రెండ్స్, ఆప్షనల్ అనమాట. ఎండింగ్ ట్యాగ్ అనేది ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఒకటే. ఓకేనా, నెక్స్ట్ అందుకని నేను ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ ఒకటి యూజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఒక ఓపెనింగ్ ట్యాగ్ ఇచ్చాను, ఇక్కడ ఒక ఓపెనింగ్ ట్యాగ్ ఇచ్చాను. దీన్ని మళ్ళీ కంట్రోల్ S అని కొట్టి సేవ్ చేస్తున్నా. సేవ్ చేశాను. నేను మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను. ఇది చూడండి, ఇది ఒక పారాగ్రాఫ్గా మారిపోయింది. నెక్స్ట్ నాకు ఇంకా 2 వద్దు, నాకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటాను. ఇక్కడ న్యూ థీమ్ పక్కనే ఇంకో పారాగ్రాఫ్ కావాలి. దీన్ని ఓపెన్ చేశాను. లెస్ దెన్ బ్రాకెట్ ఓపెన్ చేసి P అని కొట్టి నేను మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ కంట్రోల్ S అని కొట్టి సేవ్ చేశాను. నెక్స్ట్ మన ఫైల్ ఓపెన్ చేశాను. డాక్యుమెంట్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ చేసి కంట్రోల్ S అని కొట్టా. ఓకేనా, చూడండి న్యూ థీమ్ నుంచి ఇది ఒక పారాగ్రాఫ్గా మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ నాకు ఇంకా కావాలి, ఇక్కడ యూజ్ చేసాము. నాకు ఇంకొక పారాగ్రాఫ్ కావాలనుకుంటున్నాను. ఇక్కడ దాని దగ్గర మళ్ళీ ఇంకో P ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లోజ్ చేశాను. ఓకేనా, కంట్రోల్ S అని కొట్టా. కంట్రోల్ S అని కొట్టిన తర్వాత దీన్ని మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను. ఇది చూడండి తర్వాత ఒక పారాగ్రాఫ్ వచ్చింది. ఓకేనా, నాకు ఇలా ఇంకో పారాగ్రాఫ్ కావాలి. ఇక్కడ యూ వాంట్ పక్కన ఇంకొక పారాగ్రాఫ్ నేను డివైడ్ చేయాలనుకుంటున్నాను. మళ్ళీ ఓపెనింగ్ ట్యాగ్ P అనేది మనం ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ ఇస్తే సరిపోద్ది. ఇది పారాగ్రాఫ్కి ఎండింగ్ ట్యాగ్ అనేది మీకు ఇచ్చిన ఒకటి, ఇవ్వకపోయినా ఓకే, నో ప్రాబ్లం. ఓకేనా, నేను మళ్ళీ క్లోజ్ చేశాను. కంట్రోల్ S అని పెట్టి సేవ్ చేశాను. నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేశాను, రిఫ్రెష్ చేశాను. ఇది చూడండి, ఫస్ట్లో మనకి P ట్యాగ్స్ అనేవి యూజ్ చేయకముందు ఓన్లీ ఇదంతా ఇక్కడ చూపిస్తున్న ఈ పేజెస్ యొక్క ఈ పారాగ్రాఫ్స్ మొత్తం 1 పారాగ్రాఫ్గా ఉంది. మనం ఎప్పుడైతే ఈ P ట్యాగ్స్ని ఎప్పుడైతే మనం యూజ్ చేసామో అప్పటి నుంచి ఇదంతా ఒక పారాగ్రాఫ్గా డివైడ్ అయిపోయింది. ఓకేనా, చూడొచ్చు ఇదంతా ఒక పారాగ్రాఫ్, ఇదంతా ఒక పారాగ్రాఫ్, ఇదంతా ఒక పారాగ్రాఫ్. ఓకేనా, ఈ విధంగా మనకి 6 పారాగ్రాఫ్గా వచ్చేసింది. ఫస్ట్లో ఇదంతా 1 పారాగ్రాఫ్ లాగే ఉంది. ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా HTML యొక్క P ట్యాగ్ అనేది యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా, మీరు చూడొచ్చు ఎప్పుడైతే మనం ఈ P ట్యాగ్ అనేది యూజ్ చేసామో అప్పటి నుంచి ఈ యొక్క వెబ్ పేజీలో పారాగ్రాఫ్గా డివైడ్ అయిపోయింది. ఓకేనా, ఆ విధంగా మనకి ఈ HTML యొక్క పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఏ పార్ట్? ఫస్ట్ మనం ఈ పారాగ్రాఫ్ అని చెప్పాను, పారాగ్రాఫ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి హెడ్డింగ్ ట్యాగ్ అనేది ఏ విధంగా మనకి యూజ్ఫుల్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా, చూడండి నేను ఆల్రెడీ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ దాకా.
ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్ అంటే ఏ విధంగా మనకి యూజ్ఫుల్ అయింది అనేది నేను మీకు చూపిస్తాను. ఇన్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ రైటింగ్ ఇట్ ఈస్ కామన్ టు include section headings to provide the reader with an sense of document structure when viewing any page of text, not just material on the web. The first thing most reader notice are heading or subheadings. మనం ఎప్పుడైనా సరే ఈ వెబ్ పేజెస్లో మనం అప్పుడప్పుడు ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం, హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్స్ ఉంటానే ఉంటాయి. ఆ విధంగా మనం ప్రిపేర్ చేసిన చేపూరి రాజేష్ అనే వెబ్ పేజీకి మనకి ఏ విధంగా మనం ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ మోస్ట్ బ్రౌజర్స్ సపోర్ట్ అండ్ hierarchy of 6 level of HTML headings. The beginning tag for heading is hi. ఫ్రెండ్స్, ఇక్కడ హై ప్లేస్లో మనం 1 to 6 వరకు ఏ వాల్యూ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ హెచ్ అంటే hierarchy అనమాట, దాని మీనింగ్. వేర్ హై కెన్ బి ఎనీ వాల్యూ. ఫ్రెండ్స్, 1 నుంచి 6 వరకు మనం ఏ వాల్యూ అని ఇవ్వచ్చు, నేను చెప్తాను మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఎండింగ్ ట్యాగ్ ఇవ్వాలి. ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి ఓపెనింగ్ ట్యాగ్ అనమాట, ఇది వచ్చేసరికి ఎండింగ్ ట్యాగ్ స్లాష్ ఇచ్చి మనం దాన్ని ఆ వాల్యూని క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి హెడ్డింగ్ ట్యాగ్. The heading tag are very useful for dividing a document into sections. The subheadings are usually less important and so receive smaller headings. Here is a simple HTML code illustrate heading tags. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక HTML యొక్క హెడ్డింగ్స్ యొక్క ట్యాగ్స్ అనమాట. ఈ విధంగా ఇవ్వాలి. నేను జస్ట్ మీకు చూపిస్తాను. ఓకేనా. మీకు లైవ్గా అసలు ఏ విధంగా మనకి ఇక్కడ ఉన్న ఈ పేజీకి మనం ఏ విధంగా ట్యాగ్స్ ఇవ్వాలి అని. ఓకేనా. ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలని నేను జస్ట్ ఇది ఓపెన్ చేశాను. ఇక్కడ ఏంటంటే హెచ్ఆర్ అని ఇస్తున్నా. హెచ్ఆర్ అనే ట్యాగ్, ఈ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ఫుల్ అయింది అంటే అండర్లైన్ పర్పస్ కోసం ఇది యూజ్ఫుల్ అయింది అనమాట. నేను జస్ట్ కంట్రోల్ ఎస్ అని కొట్టాను. కంట్రోల్ ఎస్ అని కొట్టి మనం ప్రిపేర్ చేసిన ఈ పేజ్ని ఓపెన్ చేసి రిఫ్రెష్ కొట్టా. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక అండర్లైన్ వచ్చింది. ఓకేనా. నాకు ఇక్కడ ఎన్ని లైన్ ఉన్నాయి, ఒక లైనే ఉంది. నాకు ఒక లైన్ కాదు, ఇంకా లైన్స్ కావాలనుకో మీరు ఇంకా ఎక్కువగా క్రియేట్ చేసుకోవచ్చు. నాకు ఇంకోటి కావాలి, హెచ్ఆర్ అని ఇస్తున్నాను. ఓకేనా. దీన్ని మళ్ళీ సేవ్ చేస్తున్నాను. కంట్రోల్ ఎస్ అని కొట్టాను నా సిస్టంలో. నేను మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి రిఫ్రెష్ వచ్చా. ఇక్కడ చూడండి 3 వచ్చాయి కదా, 3 లైన్స్ వచ్చాయి. నాకు 3 వద్దు, 2 కావాలనుకుంటున్నాను. ఒకటి డిలీట్ చేసుకొని మళ్ళీ కంట్రోల్ ఎస్ అని కొట్టు. కంట్రోల్ ఎస్ అని కొట్టి మనం ప్రిపేర్ చేసిన పేజ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ కొట్టు, 2 వస్తాయి. ఇప్పుడు మనం చెప్తుంది ఏంది, హెడ్డింగ్స్ ట్యాగ్స్ గురించి. ఓకేనా. ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది ఏ విధంగా యూజ్ఫుల్ అవుతుందో ఇక్కడ నేను కోడింగ్ రాస్తాను చూడండి. మీరు ఈ లైన్స్ తర్వాత అయినా రాసుకోవచ్చు, లేకపోతే ఈ లైన్స్ మధ్యలో రాసుకోవచ్చు. ఓకేనా. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. దీన్ని కూడా కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఈ లైన్ తర్వాత పేస్ట్ చేసి ఈ రెండింటి మధ్యలో, ఈ లైన్ల మధ్యలో ఇప్పుడు మీరు చూడొచ్చు కంట్రోల్ ఎస్ అని కొట్టా. కంట్రోల్ ఎస్ అని కొట్టి రిఫ్రెష్ చేసి ఇక్కడ మీకు 2 లైన్లు రాస్తున్నాయి. ఈ 2 లైన్లు కనపడుతున్నాయి కదా, ఈ 2 లైన్ల మధ్యలో మనకు కావాలి ఏది, మనం ఇప్పుడు హెడ్డింగ్ ట్యాగ్స్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయాలనుకుంటున్నాం. ఓకేనా. కోడింగ్ ఓపెన్ చేసి ఈ రెండింటి మధ్యలో మనం ఇప్పుడు కోడింగ్ రాయాలన్నమాట, హెడ్డింగ్ సంబంధించింది. ఇప్పుడు చూడండి, దీన్ని లెస్ దాన్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెంటెన్స్ రాస్తున్నాను. ఫర్ సపోజ్ నా పేరు రాస్తున్నాను, చేపూరి రాజేష్ అని రాస్తున్నాను. చేపూరి రాజేష్ కుమార్ అని ఇచ్చాను. ఓకేనా. నేను మళ్ళీ చూడండి, ఇక్కడ ఇచ్చేటప్పుడే ఈ రెండింటి మధ్యలో ఈ లెస్ దాన్ అండ్ గ్రేటర్ దాన్ మధ్యలో H1 అని ఇస్తున్నా. H1 రాసి H1 ఇచ్చాను. ఇది వచ్చేసరికి ఓపెనింగ్ ట్యాగ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఎండింగ్ ట్యాగ్ రాస్తున్నాను. /H1 అని ఇచ్చి నేను జస్ట్ క్లోజ్ చేశా. నెక్స్ట్ ఏం చేస్తున్నా, అసలు ఈ చేపూరి రాజేష్ కుమార్ మొత్తం కాపీ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా.
కంట్రోల్ వి, మళ్ళీ కంట్రోల్ వి, సారీ చూడండి. దీన్ని ఫస్ట్ h1 ట్యాగ్ అనేది నేను క్లోజ్ చేస్తున్నాను. h1 ఇచ్చి h1 అనే దీని వరకు క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎంటర్ నొక్కి లెస్ దెన్ బ్రాకెట్ మళ్ళీ h1 ఇచ్చి క్లోజ్ చేసి మళ్ళీ చేపూరి రాజేష్ కుమార్ అని రాశాను. కుమార్ అని చెప్పి నేను మళ్ళీ h21 అనే ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ h3 ట్యాగ్ అని ఓపెన్ చేస్తున్నాను. చేపూరి రాజేష్. మీకు ఇదంతా నా పేరు, ఇక్కడ ఓన్లీ సేమ్ పేరు ఎందుకు డిస్ప్లే చేస్తున్నాను అంటే మీకు డిఫరెన్స్ కోసం అనేది నేను ఒకే పేరు రాస్తున్నాను. ఓకే, నేను మళ్ళీ h3 అనే ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ h4 అనే ట్యాగ్ ఓపెన్ చేసి క్లోజ్ చేశాను. నెక్స్ట్ చేపూరి రాజేష్ అని రాశాను. ఇక్కడ నా పేరు కాదు, మీ పేరు ఏది రాసుకున్నా కానీ మీకు డిస్ప్లే అయిపోద్ది మన అవుట్పుట్లో. నేను మళ్ళీ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. /h4 అని చెప్పి క్లోజ్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ h5 ఓపెన్ చేశాను. చేపూరి రాజేష్ అని ఇచ్చాను. చేపూరి రాజేష్ కుమార్ అని ఇచ్చాను. నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ h3 వాడుతున్నాను, సారీ h6 వాడాను. చేపూరి రాజేష్ కుమార్ మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. h6 ఓకేనా. ఈ విధంగా మనం 1 to 6 ఇక్కడ 1 2 3 4 5 6 ఈ విధంగా హెడ్డింగ్స్ అనేవి 6 ఓకేనా. 1 to 6 నెంబర్స్ వరకు మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది కోడింగ్ ఇచ్చాను అనమాట. కోడింగ్ ఇచ్చి దీన్ని సేవ్ చేస్తున్నాను. Ctrl+S అని కొట్టాను, షార్ట్ కట్ Ctrl+S అని కొట్టి నేను ఇది ఓపెన్ చేసి ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు రీఫ్రెష్ చేసా. చూడండి, మీకు డిఫరెన్స్ చూడొచ్చు. మనం ఫస్ట్ టైం ఇచ్చాం h1 ఇచ్చాం, h2 ఇచ్చాం, h3 ఇచ్చాం, h4 h5 h6 ఇచ్చాము. వాటన్నిటికీ ఎండింగ్ ట్యాగ్ ఇచ్చాం. ఇక్కడ చూడండి అవుట్పుట్లో వచ్చేసరికి h1 ఏమో హెడ్డింగ్ వచ్చేసరికి చాలా పెద్దగా ఉంది. తర్వాత ఫస్ట్ దానికంటే సెకండ్ది తక్కువ ఉంది. నెక్స్ట్ సెకండ్ దానికంటే థర్డ్ తక్కువ ఉంది. థర్డ్ దానికంటే ఫోర్త్ది తక్కువ ఉంది. మళ్ళీ ఫోర్త్ దానికంటే ఫిఫ్త్ది తక్కువ ఉంది. ఫిఫ్త్ దానికంటే సిక్స్త్ది తక్కువ ఉంది. ఓకేనా. ఆ విధంగా మనకి ఈ హెడ్డింగ్స్ అనేవి యూజ్ఫుల్ అవుతాయి అనమాట, h1 అనేవి. ఓకేనా, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనా, ఇది ఇక్కడ ఈ చేపూరి రాజేష్ అని ఉంది కదా, ఇది వచ్చేసరికి h1 అనమాట. h1 అంటే ఇది అనమాట. దీనికి మనం కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా, ఇది వచ్చేసరికి మనకి సెంటర్లో రావాలనుకుంటున్నాం. మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాట్రిబ్యూట్ అనేది యూజ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి కలర్ అని ఇస్తున్నా. కలర్ అనేది ఒక యాట్రిబ్యూట్ నేమ్ అనమాట. దీనికి క్లోజ్ చేసి ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ డబుల్ కొటేషన్ ఓపెన్ చేశాను, నెక్స్ట్ ఎండింగ్ చేశాను. ఓకేనా, ఇది వచ్చేసరికి ఎండింగ్, ఇది వచ్చేసరికి ఓపెనింగ్. వీటి మధ్యలో నేను ఈ చేపూరి రాజేష్ కుమార్ అనే దానికి ఏ కలర్ ఇవ్వాలనుకుంటున్నానో దాని పేరు ఇక్కడ రాయొచ్చు. ఇక్కడ వచ్చేసరికి నేను రెడ్ ఇచ్చాను. రెడ్ ఇచ్చి Ctrl+S అని కొట్టి సేవ్ చేశా. సేవ్ చేసి ఇక్కడ నేను రిఫ్రెష్ కొడుతున్నాను. ఓకే, సారీ ఏదో మిస్టేక్ పడిపోయింది, నేను చూస్తాను, ఆగండి. ఫ్రెండ్ చూడండి, వీటి యొక్క అవుట్పుట్ అనేది ఏ విధంగా అంటే మీకు చూపిస్తాను. ఫస్ట్ చూడండి, అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉందంటే ఈ విధంగా ఉంది. ఇప్పుడు వీటికి మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ h1 అనే హెడ్డింగ్ అనేది ఇక్కడ ఉంది, ఈ సైడ్ ఉంది. మనకి మిడిల్లో రావాలనుకుంటున్నాం. ఈ పేరు అనేది ఇక్కడ ఎక్కడ ఉంది, లెఫ్ట్ సైడ్ లో ఉంది. మనకి ఇక్కడ కావద్దు, మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెంటర్లో రావాలనుకుంటున్నాం. ఈ సెంటర్లో రావాలంటే ఏ విధంగా చేయాలి అనేది ఇప్పుడు మనం కోడింగ్ రాస్తాను. చూడండి, ఇక్కడ చూడొచ్చు మీరు h1 లోపలే రాయాలి ఫ్రెండ్స్. h1 లోపలే ఈ యాట్రిబ్యూట్ నేమ్ అండ్ యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ అనేది ఇవ్వాలి. ఈ యాట్రిబ్యూట్ నేమ్ అండ్ యాట్రిబ్యూట్ వాల్యూ యొక్క డీటెయిల్స్ అనేవి నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఆ వీడియో చూడండి, మీకు అర్థమైద్ది. ఇప్పుడు ఈ చేపూరి రాజేష్ అనే ఈ h1 యొక్క హెడ్డింగ్ అనేది మనకి మిడిల్లో రావాలనుకుంటున్నాం. మిడిల్లో రావాలంటే దానికి ఒక కోడింగ్ ఉందన్నమాట. ఆ కోడింగ్ అనేది ఏ విధంగా ఇవ్వాలంటే నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఎలైన్ అని ఇస్తున్నాను.
అలైన్ అనే వచ్చేసరికి అది ఒక యాట్రిబ్యూట్ నేము. కానీ దీనికి వచ్చేసరికి యాట్రిబ్యూట్ నేమ్ యొక్క వాల్యూ అనేది ఏ విధంగా ఇవ్వాలంటే కొటేషన్ మార్క్ మిడిల్లో ఇవ్వాలన్నమాట. కొటేషన్ మార్క్ మధ్యలో. ఇక్కడ కొటేషన్ మార్క్ ఓపెన్ చేశాను, నెక్స్ట్ ఇక్కడ కొటేషన్ మార్క్ క్లోజ్ చేశాను. ఇక్కడ ఏం చేయాలంటే సెంటర్ అని ఇవ్వాలి. సెంటర్ అని పేరు ఇచ్చి కంట్రోల్ S అని కొడుతున్నా. కంట్రోల్ S అని నేను షార్ట్ కట్ యూజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి రిఫ్రెష్ కొట్టా. రిఫ్రెష్ కొట్టంగానే చూడండి ఇక్కడికి వచ్చేసింది. ఏది ఇప్పటిదాకా లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఇక్కడ మన ఎప్పుడైతే ఈ యాట్రిబ్యూట్ నేము ఇక్కడ ఈ యాట్రిబ్యూట్ నేము యాట్రిబ్యూట్ వాల్యూ ఎప్పుడైతే మనం ఇచ్చామో అప్పుడు ఇక్కడికి వచ్చేసింది వాల్యూ. ఇక్కడ ఈ చేపూరి రాజేష్ అనేది మిడిల్ లోకి వచ్చింది. ఇప్పుడు మనకి ఈ చేపూరి రాజేష్ అనేది ఏ కలర్ లో ఉంది? బ్లాక్ కలర్ లో ఉంది. మనకి బ్లూ కలర్ కావాలి, లేకపోతే రెడ్ కలర్ కావాలి, లేకపోతే ఆరెంజ్ కలర్ లో కావాలి, లేకపోతే గ్రీన్ కలర్ లో రావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా ఈ H1 ట్యాగ్ తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం క్లిక్ చేసి ఓపెన్ చేయండి. లెస్ దాన్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఫాంట్ అని టైప్ చేయండి. ఫాంట్ అని యాట్రిబ్యూట్ నేమ్ ఇచ్చి ఈక్వల్ టు సింబల్ పెట్టి నెక్స్ట్ కొటేషన్ మార్క్ ఓపెన్, నెక్స్ట్ కొటేషన్ మార్క్ క్లోజ్. ఆ రెండిటి మధ్యలో ఇప్పుడు యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ ఇవ్వాలి. ఫాంట్ యొక్క చూడండి ఈ ఫాంట్ తర్వాత ఏం చేయాలంటే స్పేస్ ఇవ్వండి. స్పేస్ ఇచ్చి కలర్ టైప్ చేయండి. ఫాంట్ యొక్క ఇది మన యాట్రిబ్యూట్ యొక్క నేమ్ ఇవ్వాలి. కలర్ అని టైప్ చేయండి. కలర్ అని టైప్ చేసి ఈక్వల్ సింబల్ ఇచ్చి కొటేషన్ మార్క్ ఓపెన్ క్లోజ్ అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ రెండిటి మధ్యలో ఓపెన్ కొటేషన్ మార్క్ నెక్స్ట్ క్లోజింగ్ కొటేషన్ మార్క్ మధ్యలో కలర్ ఇవ్వండి. మీకు ఏ కలర్ కావాలనుకుంటున్నారు? గ్రీన్ కలర్ కావాలనుకుంటున్నారు, గ్రీన్ కలర్ ఇచ్చేసి ఇక్కడ ఏం చేసాం? ఓపెనింగ్ ట్యాగ్ ఫాంట్ యొక్క ఓపెనింగ్ ట్యాగ్ అనేది ఇచ్చాము. దీన్ని ఏం చేయాలి? ఈ ఓపెనింగ్ ట్యాగ్ యొక్క గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చాము. ఇది ఓపెనింగ్ ట్యాగ్ అనమాట. ఫాంట్ యొక్క ఓపెనింగ్ ట్యాగ్. దీనికి మళ్ళీ ఎండింగ్ ట్యాగ్ ఇవ్వాలిగా. ఎండింగ్ ట్యాగ్ అనేది ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ ఇవ్వాలి. చేపూరి రాజేష్ తర్వాత ఇవ్వాలి. ఇక్కడ చూడండి H1 ట్యాగ్ తర్వాత ఇచ్చాము. నెక్స్ట్ H1/H1 ఎండింగ్ ట్యాగ్ ముందు ఇవ్వాలా. ఈ ఫాంట్ ట్యాగ్ అనేది లెస్ దాన్ సింబల్ ఇచ్చాను, స్లాష్ ఇచ్చాను, ఫాంట్ అనే ట్యాగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు చూడండి మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి హెడ్డింగ్ ట్యాగ్ యొక్క ఓపెనింగ్ ట్యాగ్ లో అలైన్మెంట్ అంటే సెంటర్ అనే యాట్రిబ్యూట్ అంటే ఇక్కడ చూడండి అలైన్ అనేది ఒక యాట్రిబ్యూట్ నేమ్, యాట్రిబ్యూట్ యొక్క వాల్యూ వచ్చేసరికి సెంటర్. అలా ఇచ్చినప్పుడు ఏంటంటే మన టెస్ట్ అనేది సెంటర్ లో వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం కావాలనుకుంటాం? ఈ టెస్ట్ కి మనకి నచ్చిన కలర్ అనేది ఎలా కోడింగ్ ఇవ్వాలి. కోడింగ్ వచ్చేసరికి చూడండి ఇక్కడ ఈ H1 ట్యాగ్ ఓపెన్ చేసాము, ఇక్కడ H1 ట్యాగ్ ఎండింగ్ చేశాను. ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం వచ్చేసరికి ఫాంట్ ట్యాగ్ యొక్క యాట్రిబ్యూట్ నేమ్ యాట్రిబ్యూట్ వాల్యూ ఇచ్చాము. ఏది ఓపెనింగ్ ట్యాగ్ లో. నెక్స్ట్ ఇక్కడ ఎండింగ్ ట్యాగ్ అనేది ఇచ్చాము. ఇప్పుడు ఏం చేయాలి? క్లోజ్ చేయాలి. ఓకే, క్లోజ్ చేసాము. ఓపెనింగ్ ట్యాగ్ ఇది ఫాంట్ యొక్క ట్యాగ్ అనేది ఎండింగ్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కంట్రోల్ S అని కొట్టాను నా సిస్టంలో. కొట్టేసి నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నా. రిఫ్రెష్ చేయండి. చూడండి కలర్ చేంజ్ అయింది, గ్రీన్ లోకి వచ్చేసింది. ఇప్పుడు నాకు గ్రీన్ నచ్చలేదు, రెడ్ కలర్ కావాలి. ఇక్కడ గ్రీన్ ప్లేస్ లో రెడ్ కలర్ ఇవ్వండి. రెడ్ కలర్ ఇచ్చి సేవ్ కొట్టండి. సేవ్ చేసి మళ్ళీ నా సిస్టమ్ ఓపెన్ చేసి ఈ పేజ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ కొట్టగానే ఏమొచ్చింది? రెడ్ వచ్చింది. నాకు ఈ రెడ్ కూడా నచ్చలా. ఎల్లో కలర్ పెట్టాలనుకుంటున్నా. ఎల్లో టైప్ చేయండి. ఎల్లో నేమ్ రాయండి. ఎల్లో నేమ్ ఇచ్చి కంట్రోల్ S అని కొట్టండి. సేవ్ అయిపోయింది. నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయండి. మళ్ళీ రిఫ్రెష్ కొట్టండి. ఎల్లోకి వచ్చింది. నాకు ఎల్లో కూడా నచ్చలేదు, నేను రెడ్డే ఉంచుకుంటా అంటే రెడ్ టైప్ చేయండి. కంట్రోల్ S అని కొట్టండి. సేవ్ అయిపోయింది. మళ్ళీ రిఫ్రెష్ చేయండి. ఏది రెడ్కి వచ్చేసింది. ఇది ఒక్కటే కాదు, ఈ H1 ట్యాగే కాదు, ఇవన్నీ ఈ అలైన్మెంట్ అనేది ఇక్కడైనా ఇవ్వచ్చు, వీటి మధ్యలోనే ఇవ్వచ్చు. ఓకేనా? ఈ H1 H2 కైనా ఇవ్వచ్చు, H3 కైనా ఇవ్వచ్చు, H4 H5 H6 కైనా ఇవ్వచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను ఇక్కడ దే ఫాంట్ ఏది రెడ్ కలర్ ఉన్నది, జస్ట్ దీన్ని కాపీ చేస్తున్నా. కంట్రోల్ C కాపీ చేసి ఈ H6 దానికి ఇక్కడ ఇస్తున్నాను. ఇది చూడండి ఈ H1 ఈ ఫాంట్ కలర్ రెడ్ అదే టైప్, ఇదే ఇక్కడ కాపీ చేసా. ఇదేంది? ఓపెనింగ్ ట్యాగ్. మళ్ళీ క్లోజింగ్ ట్యాగ్ ఇవ్వాలంటే దీన్ని కాపీ చేయాలిగా. దీన్ని కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా.
ఇక్కడ పేస్ట్ చేసా. ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ ఎస్ అని కొట్టి సేవ్ చేసా. సేవ్ చేసి నేను మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నా. రీఫ్రెష్ చేయగల చూడండి, H1 H6 అనే హెడ్డింగ్కి చేంజ్ అయిపోయింది, రెడ్ కలర్ వచ్చేసింది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ నాకు ఈ H1 సైజ్ అనేది నాకు నచ్చల. సైజు పెంచుకోండి. సైజు పెంచుకోవాలంటే దీనికి కూడా ఇంకొక యాట్రిబ్యూట్ నేమ్, యాట్రిబ్యూట్ వాల్యూ ఉంది, చూపిస్తాను చూడండి. ఫాంట్ తర్వాత కలర్ ఇచ్చాము. ఇప్పుడు ఫాంట్ యొక్క సైజు కావాలనుకుంటున్నాం. సైజ్ నేమ్ రాయండి. సైజ్ అనేది యాట్రిబ్యూట్ యొక్క నేమ్. ఈక్వల్ టు అని పెట్టి ఇది ఇక్కడ కొటేషన్ మార్క్ క్లోజింగ్, వీటి మధ్యలో సైజు వాల్యూ ఎంత ఇస్తారు, మీకు 10 ఇవ్వండి. నేను 10 వాల్యూ ఇస్తున్నాను, నెంబర్ ఇస్తున్నాను. 10 నేమ్ ఇచ్చి కంట్రోల్ ఎస్ అని కొట్టి సేవ్ చేసా. సేవ్ చేసి మళ్ళీ మన వెబ్ పేజ్ ఓపెన్ చేసి రీఫ్రెష్ కొట్టా. రీఫ్రెష్ కొట్టగానే చూడండి చేంజ్ అయిపోయింది సైజ్ అనేది. ఓకేనా. ఎప్పుడైతే నేను ఇక్కడ 10 అని ఈ ఫాంట్ సైజు అనేది యాట్రిబ్యూట్ నేమ్ అండ్ వాల్యూ యూజ్ చేశానో అప్పుడు ఈ సైజు అనేది H6 అనే వాల్యూ అనేది సైజ్ అనేది సేవ్ అయింది. ఇప్పుడు నాకు ఈ 10 వద్దు, నేను 5 పెట్టుకుంటా అంటే 5 పెట్టుకో. 5 పెట్టుకొని సేవ్ చేసుకో. కంట్రోల్ ఎస్ అని కూడా సేవ్ చేసా. నెక్స్ట్ ఇప్పుడు రీఫ్రెష్ చేసా. రీఫ్రెష్ చేయాలి, ఇక్కడ 6 వచ్చింది. ఇక్కడ చూడండి H1 H6 యొక్క వాల్యూ అనేది ఇందాక దానికంటే తగ్గిపోయింది. నాకు మళ్ళీ నేను 20 పెట్టుకుంటా. ఈ సైజ్ అనేది నాకు నచ్చలేదు అనుకో, 20 పెట్టుకో. 20 పెట్టుకొని సేవ్ చేసుకో. సేవ్ చేసుకొని రీఫ్రెష్ కొట్టు. ఇక పెరిగిపోయింది. ఓకేనా. మళ్ళీ నాకు ఈ రెడ్ కలర్ వద్దు, రెడ్ కలర్ బదులు నేను బ్లూ కలర్ పెట్టుకుంటా. బ్లూ కలర్ టైప్ చేసుకో. కంట్రోల్ ఎస్ అని కొట్టు. కంట్రోల్ ఎస్ అని కొట్టి మళ్ళీ రీఫ్రెష్ చేయి. రీఫ్రెష్ చేయండి, ఇదిగో చూడు బ్లూ కలర్లోకి వచ్చేసింది. ఓకేనా. ఆ విధంగా మనకి ఏంటంటే ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి యూజ్ఫుల్ అవుతాయి. ఓకేనా. మీరు సైజు కావాలంటే సైజు మార్చుకోవచ్చు, కలర్ కావాలంటే కలర్ మార్చుకోవచ్చు. ఇక్కడ ఈ సెంటర్లో ఉంది, ఈ సెంటర్లో బదులు లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకోవచ్చు, రైట్ హ్యాండ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను సెంటర్లో ఉంది కదా, నేను రైట్ టైప్ చేస్తున్నాను, RHT రైట్ అని చెప్పి సేవ్ కొట్టాను. కంట్రోల్ ఎస్ అని కొట్టి సేవ్ కొట్టి నేను రీఫ్రెష్ చేస్తున్నాను. ఇది చూడండి రైట్ సైడ్కి వచ్చేసింది. నాకు రైట్ సైడ్ వద్దు, నేను మళ్ళీ లెఫ్ట్లోనే పెడతాను. లెఫ్ట్లో పెట్టాలనుకుంటే మళ్ళీ దీన్ని కోడింగ్ మార్చేసి లెఫ్ట్ అని ఇవ్వండి. మళ్ళీ కంట్రోల్ ఎస్ అని కొట్టండి. కంట్రోల్ ఎస్ అని కొట్టి మళ్ళీ ఓపెన్ చేసి రీఫ్రెష్ కొట్టండి. లెఫ్ట్ సైడ్లోకి వచ్చింది. నాకు వద్దురా బాబు, నేను మళ్ళీ సెంటర్లోనే పెట్టుకుంటా. సెంటర్ అని ఇవ్వండి. సెంటర్ ఇచ్చి కంట్రోల్ ఎస్ అని కొట్టండి. కంట్రోల్ ఎస్ అని కొట్టి మళ్ళీ రీఫ్రెష్ కొట్టండి. చూడండి కంట్రోల్ ఎస్ అండ్ మనం ఎప్పుడైతే రీలోడ్ చేయగానే సెంటర్కి వచ్చింది. అందుకే మనం ఈ HTMLని ఫార్మాటింగ్ లాంగ్వేజ్ అని అన్నాం. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫార్మాట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ విధంగా మనకి హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి ఈ విధంగా యూజ్ఫుల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. మీకు ఎగ్జాంపుల్గా ఏదైతే చెప్పానో అదే మీకు చూపించాను. ఇదనమాట HTML యొక్క హెడ్డింగ్ ట్యాగ్స్. ఇప్పుడు అంటే హైపర్ లింక్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలి. ఓకేనా. ఒక ఇమేజ్ ఓపెన్ చేస్తే మనకి ఒక వెబ్సైట్ మన సపోజ్ ఇక్కడ ఒక ఇమేజ్ కనపడుతుంది. ఈ ఇమేజ్ మీద టైప్ చేయగానే మనం వేరే వెబ్సైట్కి ఓపెన్ చేయాలి. ఓకేనా. ఒక లింక్ ఓపెన్ చేస్తే అది వేరే వెబ్సైట్కి ఓపెన్ అవ్వాలి. ఆ విధంగా మనం లింక్స్ అనేది ఏ విధంగా ఇవ్వాలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాం అంటే పారాగ్రాఫ్స్ ట్యాగ్స్ గురించి నేర్చుకున్నాం, నెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఏంటంటే యాంకర్ పాయింట్స్ అంటే హైపర్ లింక్స్ ఏ విధంగా ఇవ్వాలో, ఒక టెక్స్ట్కి ఏ విధంగా ఇవ్వాలి, ఒక ఇమేజ్కి ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా. చూడండి ద యాంకర్ ట్యాగ్, ఇది ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ అనమాట. ఇది is the mechanism by which hyperlinks are placed in the hypertext document. The term anchor is used because it indicates the static positioning of an hyperlink. Here some of guidelines on hyperlinks construction. The three basic parts of hyperlinks are, చూడండి మనం ఇప్పుడు ఈ హైపర్ లింక్స్ అనేది మనం ప్రిపేర్ చేయాలంటే 3 గైడ్ లైన్స్ అనేవి పాటించాలి. వాటిల్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి బిగినింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్. ఓకేనా. బిగినింగ్ ట్యాగ్ వచ్చేసరికి ఏ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ వచ్చేసరికి /a ట్యాగ్. ఇది వచ్చేసరికి ఓపెనింగ్ ట్యాగ్, ఇది వచ్చేసరికి ఎండింగ్ ట్యాగ్. ఓకేనా. దీంట్లో ఇంకోటి ఉంది HREF అంటే ఏంటంటే హైపర్ టెక్స్ట్ రిఫరెన్స్ అనమాట. ఇది వచ్చేసరికి యాట్రిబ్యూట్ అనమాట.
యాట్రిబ్యూట్ అంటే ఏంది, యాట్రిబ్యూట్ నేమ్ వాల్యూ అంటే ఏంటి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను చూడండి, ఓకేనా. అందుకే నేను ఫస్ట్ నుంచి వీడియో చూస్తేనే మీకు అర్థమైద్ది లైన్ టు లైన్ అందుకే, ఓకేనా. ఇది వచ్చేసి యాట్రిబ్యూట్ దట్ స్పెసిఫిక్ ద యూఆర్ఎల్ ఆఫ్ ద పేజ్ టు బి లోడెడ్ వెన్ ద హైపర్ లింక్ ఈజ్ సెలెక్టెడ్, ఓకేనా. మనం ఎప్పుడైతే ఒక టెస్టర్ని సెలెక్ట్ చేస్తామో అది హైపర్ లింక్గా మారాలంటే ఈ యాట్రిబ్యూట్ అనేది మనం యూజ్ చేయాలి. href అనే యాట్రిబ్యూట్ అనేది ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో అప్పుడే అది ఒక హైపర్ లింక్గా క్రియేట్ అయిపోయింది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ద టెస్ట్ దట్ అపియర్స్ ఆన్ స్క్రీన్ యాజ్ ద యాక్టివ్ లింక్. ఎప్పుడైతే మనం ఇక్కడ చూపిస్తున్నాం చూడండి, ఇప్పుడు అది అంతేంది ఒక కర్సర్ లాగా ఉంది. ఇక్కడ నేను ఈ లింక్ మీద ఎప్పుడైతే నేను చూపిస్తున్నాను అప్పుడు ఈ చేయి సింబల్గా మారిపోయింది, ఓకేనా. ఇప్పుడు చూడండి ఫాలో మీద పెడితే ఏముంది, ఇలా వస్తుంది, ఒక ఎడిట్ బటన్ లాగా వస్తుంది. అదే నేను ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఒక చేయి లాగా వచ్చింది, ఓకేనా. ఆ విధంగా మనం ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు నేను చెప్పబోయే కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఈ డాక్యుమెంట్స్కి హైపర్ లింక్స్ అనేవి ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు కోడింగ్ ఓపెన్ చేయండి. కోడింగ్ ఓపెన్ చేసాము. కోడింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంది, మనం చేసిన ఇక్కడ ఉన్న ఇవన్నీ ఈ హెడ్డింగ్ ట్యాగ్స్ అనేవి ఏంది ఈ రెండింటి మధ్యలో ఉంది. మళ్ళీ ఏంటంటే నేను వీటి తర్వాత ఇంకొక లైన్ కావాలనుకుంటున్నాను, హెచ్ఆర్ అని ఇవ్వండి. హెచ్ఆర్ అని ఇచ్చేసరికి క్లోజ్ చేయండి, ఓకేనా. మళ్ళీ ఏం చేస్తారు, హెచ్ఆర్ ఇవ్వండి. హెచ్ఆర్ అని ఇచ్చి క్లోజ్ చేయండి. కంట్రోల్-S అని కొట్టండి. కంట్రోల్-S అని కొట్టగానే మనకి లైన్స్ వచ్చేస్తాయి, ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో నేను మనకు కావాల్సిన మ్యాటర్ అనేది ఇప్పుడు ఏంది లింక్స్ అనేవి పెట్టాలనుకుంటున్నా. వాటికి ఏం చెప్పారు, మనకి గైడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి. ఓపెనింగ్ ట్యాగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ అని యూజ్ చేయమన్నారు, మనం యూజ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి ఏ ట్యాగ్, మళ్ళీ దీన్ని క్లోజ్ చేద్దాం, /a దీన్ని క్లోజ్ చేసాము, ఓకేనా. ఈ రెండింటి మధ్యలో ఏదో ఒక నేమ్ ఇస్తున్నా, చేపూరి రాజేష్ అని ఇస్తున్నా. ఓకే, ఇది వద్దు, నేను ఏమి ఇస్తున్నా అంటే ఫేస్బుక్ అని ఇస్తున్నా. ఫేస్బుక్ అని ఇచ్చి సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి మన పేజ్ ఓపెన్ చేసా, రిఫ్రెష్ కొట్టా. ఇక్కడేంది ఫేస్బుక్ అని వచ్చిందా, జస్ట్ ఫేస్బుక్ అని వచ్చింది అంతే. ఇక్కడ ఏమన్నా హైలైట్ అవుతుందా హైపర్ లింక్ లాగా, ఏం లేదు. జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఉన్న టెస్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ ఉన్న ఈ టెస్ట్ కూడా అంతే ఉంది, ఫేస్బుక్ అనేది. మనకేం కావాలి, అసలు మనం చెప్పుకున్న ఈ కాన్సెప్ట్ ఏంది, హైపర్ లింక్స్ గురించి, ఓకేనా. మనం చెప్పుకునేది హైపర్ లింక్స్ అనేవి. ఈ హైపర్ లింక్స్ అనేవి ఏంటి అంటే ఇక్కడ నేను మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఈ స్టేటస్ బార్లో చూడండి ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ మీద ట్యాప్ చేస్తున్నా. అలా ట్యాప్ చేయగానే ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇన్స్టాగ్రామ్ యొక్క వెబ్సైట్కి వెళ్ళిపోయింది. చూడొచ్చు, ఇది ఇన్స్టాగ్రామ్ యొక్క వెబ్సైట్. మన పాస్వర్డ్ ఈమెయిల్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు, ఓకేనా. మన డైరెక్ట్గా ఇక్కడ ఈ సర్చ్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్ని టైప్ చేయకుండా ఇక్కడ ఏముంది, ఇది ఒక హైపర్ లింక్ ఉంది. ఈ హైపర్ లింక్ మీద ఎప్పుడైతే మనం ఇలా టచ్ చేస్తామో అది వెంటనే ఇన్స్టాగ్రామ్ యొక్క వెబ్సైట్లోకి తీసుకొని వెళ్ళిపోయింది. ఆ విధంగా మనం చేసిన ఈ వెబ్సైట్కి మనం ప్రిపేర్ చేయాలి, ఓకేనా. ఇలా ప్రిపేర్ చేయాలంటే వీటి యొక్క కోడింగ్ అనేది ఇప్పుడు ఇవ్వాలి. జస్ట్ మనం ఏంటంటే ఫేస్బుక్ అని ఒక నేమ్ ఇచ్చాం, దాని మీద మనం సెలెక్ట్ చేయగలని అది ఒక హైపర్ లింక్ లాగా చేంజ్ అవ్వాలంటే మన ఒక యాట్రిబ్యూట్ వాడాలి. ఆ యాట్రిబ్యూట్ అనేది ఏంటంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, మనకి గైడ్ లైన్స్లో ఇచ్చారు. యాట్రిబ్యూట్ వచ్చేసరికి href, ఓకేనా. అది ఒక యాట్రిబ్యూట్ అనమాట. దాని నేమ్ అనేది ఈ హెచ్లో ఇక్కడ ఓపెనింగ్ ట్యాగ్ లోపల మనం టైప్ చేయాలి చూడండి. మనం ఏ విధంగా ఇవ్వాలంటే href, ఓకేనా. ఇది వచ్చేసరికి యాట్రిబ్యూట్ నేమ్, ఓకే. వీటి మధ్యలో మనం ఈక్వల్ టు పెట్టిన తర్వాత కొటేషన్ మార్క్ ఓపెన్ క్లోజ్ చేసి ఇక్కడ ఉంది కదా ఓపెనింగ్ ట్యాగ్, ఇది
కొటేషన్ మార్క్ ఓపెనింగ్ అండ్ కొటేషన్ మార్క్ ఎండింగ్. వీటి మధ్యలో మనం ఒక లింక్ ఇవ్వాలి. అది ఏం లింకు? ఈ ఫేస్బుక్ యొక్క వెబ్సైట్ లింక్. ఇదే కదా ఫేస్బుక్ యొక్క వెబ్సైట్ లింక్. దీన్ని Ctrl+S అని కొట్టి కాపీ కొడుతున్నా. Ctrl+S అని కొట్టి ఇక్కడ చూడొచ్చు. దీని మీద టైప్ చేయగానే ఇక్కడ Ctrl+C అని చెప్పి కాపీ ఉంది, కాపీ చేశాను. ఇక్కడ మన కోడింగ్లోకి వెళ్ళి ఇదిగో ఇక్కడ HREF అనే ఒక యాట్రిబ్యూట్ వాడాను. తర్వాత ఇక్కడ ఈ కొటేషన్ మార్క్ ఓపెనింగ్ అండ్ ఎండింగ్ ట్యాగ్ మధ్య ఓపెనింగ్ అండ్ ఎండింగ్ మధ్యలో సెలెక్ట్ చేసి Ctrl+V అని కొట్టా. Ctrl+V అని కొట్టి ఆ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి Ctrl+S అని కొట్టి సేవ్ చేశా. Ctrl+S అని సేవ్ కొట్టి మన పేజ్ అనేది ఓపెన్ చేసి రిఫ్రెష్ కొట్టా. రిఫ్రెష్ కొట్టంగానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంది ఇందాక దాకా ఒక టెస్ట్ లాగా ఉన్నది. మనం ఎప్పుడైతే HREF అనే యాట్రిబ్యూట్ వాడామో అది వాడినప్పుడు ఇక్కడ హైలైట్ అయిపోయింది, ఒక హ్యాండ్ ఐకాన్ లాగా వచ్చింది. ఇప్పుడు దీని మీద టైప్ చేస్తున్నా, జస్ట్ ఒక క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే ఏం ఓపెన్ అయింది? ఫేస్బుక్ యొక్క వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. ఓకేనా? మీకు డిఫరెంట్ అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ కోడింగ్ అనేది తీసేస్తున్నా. తీసేసి నేను Ctrl+S అని కొట్టి సేవ్ చేసి మళ్ళా మన పేజ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ కొట్టాను. చూడండి ఇప్పుడు ఏంది లేదు. ఎందుకని? మన యాట్రిబ్యూట్ అనేది తీసేసాం. ఓకేనా? ఇప్పుడు సింబల్ ఇక్కడ జస్ట్ ఫేస్బుక్ మీద చూపిస్తే మనకి అన్న హైలైట్ అవుతుందా? హ్యాండ్ సింబల్ అని వస్తుందా? రావట్లా. మళ్ళీ మనకి హ్యాండ్ సింబల్ రావాలి అండ్ హైపర్ లింక్ ఓపెన్ అవ్వాలంటే మళ్ళీ మన కోడింగ్లోకి వెళ్ళి ఇక్కడ ఏ పక్కన మన ఒక యాట్రిబ్యూట్ అనేది వాడాలి. ఆ యాట్రిబ్యూట్ వచ్చేసరికి HREF అని ఇచ్చి తర్వాత కొటేషన్ మార్క్ ఓపెనింగ్ అండ్ కొటేషన్ మార్క్ క్లోజింగ్. ఓకేనా? ఇక్కడ ఏంది? ఫేస్బుక్ యొక్క వెబ్సైట్ లింక్ అనేది వాడాం. ఓకేనా? దీన్ని మళ్ళీ Ctrl+S అని కొట్టి సేవ్ చేసి రిఫ్రెష్ కొట్టా. రిఫ్రెష్ కొట్టగానే ఇక్కడ చూడ మళ్ళీ ఫేస్బుక్ వచ్చేసింది. ఓకేనా? దీన్ని ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అది ఓపెన్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు మీరు ఇన్స్టాగ్రామ్ ఏ విధంగా అయితే ఓపెన్ అయిందో. ఓకేనా? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అయింది. జస్ట్ ఇక్కడ ఉన్న ఈ పేరు మీద సెలెక్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ మీద ట్యాప్ చేయగానే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనకు కూడా ఇక్కడ ఫేస్బుక్ దాని మీద నొక్కగానే ఫేస్బుక్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకేనా? నాకు ఇప్పుడు ఫేస్బుక్ వద్దయ్యా, నాకు ఇక్కడ ఏంది కావాలి? యూట్యూబ్ కావాలి. యూట్యూబ్ కావాలంటే యూట్యూబ్ నేమ్ టైప్ చేసుకోండి. టైప్ చేసుకొని ఇక్కడ ఉన్న లింక్ అనేది డిలీట్ చేసి ఈ ఫేస్బుక్ యొక్క వెబ్సైట్ లింక్ అనేది డిలీట్ చేసి నేను మళ్ళీ ఓపెన్ చేసి యూట్యూబ్ లింక్ అనేది ఓపెన్ చేస్తున్నాను. యూట్యూబ్ ఓపెన్ చేసి మన యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను ఇక్కడ పేస్ట్ చేస్తా. ఇది మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ యొక్క URL ఉంది. లింక్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. కాపీ చేశాను. కాపీ చేసి మన కోడింగ్లోకి వెళ్ళిపోయి ఇగో ఇక్కడ ఈ కొటేషన్ మార్క్ ఎండింగ్ అండ్ క్లోజింగ్ మధ్యలో Ctrl+V అని కొట్టి సేవ్ చేశా. ఇది Ctrl+S అని కొట్టి సేవ్ చేసి మన క్రియేట్ చేసిన పేజీకి వెళ్ళిపోయి రిఫ్రెష్ కొట్టా. రిఫ్రెష్ అని కొట్టగానే ఇక్కడ చూడండి ఫేస్బుక్ దల్లా యూట్యూబ్లోకి వచ్చేసింది. జస్ట్ దీని మీద టైప్ చేస్తున్నా. టైప్ చేయగానే మన యూట్యూబ్ ఛానల్ లింక్ ఓపెన్ అయిపోయింది చూడండి. ఓకే, చూసారా? ఇదేంటంటే నేను కాపీ చేసింది, ఇక్కడేంది మనం క్రియేట్ చేసింది. ఓకేనా? అదనమాట లింక్స్ యొక్క యూజ్ అనేది. ఇప్పుడు ఏంది? ఇక్కడ జస్ట్ ఇక్కడ యూట్యూబ్ మీద అలా క్లిక్ ఇవ్వగానే ఇదేంది? అదే పేజీలో యూట్యూబ్ కూడా ఓపెన్ అయిపోయింది. నాకు అలా వద్దు, నాకు సపరేట్గా ఒక పేజీలో కావాలి. ఓకేనా? ఒక పేజీలో కావాలనుకుంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా? నేను ఇలా క్లిక్ చేయగానే ఇదే పేజీలో ఓపెన్ అయిపోతుంది యూట్యూబ్ అనేది. సపరేట్గా వేరే పేజీలో రావట్లా. నాకు వేరే పేజీలో కావాలనుకుంటే మళ్ళీ మన కోడింగ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ మనం చేంజ్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం టైప్ చేయగానే అదే పేజీలో మన యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఓపెన్ అయిపోయింది. మనకి ఇలా కాదు, వేరే పేజీలో రావాలనుకుంటున్నారు. అలా రావాలంటే చూడండి, నేను వీటి వరకు డిలీట్ చేస్తున్నాను. జస్ట్ మళ్ళీ మన పేజీలోకి వెళ్ళిపోయాను. మన పేజీలోకి వెళ్ళిపోయి మళ్ళీ కోడింగ్లో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే
ఇంకొక యాట్రిబ్యూట్ ఇస్తున్నా, అదేంటంటే టార్గెట్ అని యాట్రిబ్యూట్ యొక్క నేమ్ ఇచ్చి ఈక్వల్ సింబల్ ఓపెన్ చేశాను. మళ్ళీ కొటేషన్ మార్క్ క్లోజింగ్ అండ్ ఎండింగ్ ఇచ్చాను. నెక్స్ట్ ఈ కొటేషన్ మార్క్ ఓపెనింగ్ అండ్ ఎండింగ్ మధ్యలో బ్లాంక్ ఇస్తున్నాను, BLANK బ్లాంక్ అని ఇచ్చి Ctrl+S అని కొట్టి సేవ్ చేసి జస్ట్ మళ్ళీ మన లింక్ అనేది ఓపెన్ చేసి మనం వెబ్ పేజ్ అని ఓపెన్ చేసి రీలోడ్ చేస్తున్నాను. రీలోడ్ చేసి ఇక్కడ యూట్యూబ్ మీద క్లిక్ చేశా. క్లిక్ చేయగానే చూడండి వేరే ఒక పేజీగా ఓపెన్ అయిపోయింది. ఓకేనా, చూడొచ్చు ఇక్కడ వచ్చేసరికి ఏంది వేరే పేజీగా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ డిలీట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మీకు డిఫరెన్స్ చూపిస్తా. ఈ టార్గెట్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చినప్పుడు మనకి ఏ విధంగా ఉంది, సపరేట్గా ఓపెన్ అయిపోయింది విడిగా. ఈ చేపురి రాజేష్ అనేది మనం ఇచ్చిన ఈ డిస్ప్లే అయిన అవుట్పుట్ అనేది సేమ్ అంతే ఉంది. వేరే న్యూ పేజీలో ఈ మన యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకేనా, మనం ఎప్పుడైతే ఈ టార్గెట్ అనేది నేము, బ్లాంక్ అనేది యాట్రిబ్యూట్ వాల్యూ ఎప్పుడైతే అది ఇచ్చామో మనకి వేరే పేజీలో ఓపెన్ అయిపోయింది. మీకు డిఫరెంట్ కోసం దీన్ని కట్ చేస్తున్నా, డిలీట్ చేసేసి Ctrl+S అని కొట్టి మళ్ళీ మన అవుట్పుట్ అనేది ఓపెన్ చేసా. అవుట్పుట్ ఓపెన్ చేసి రీలోడ్ చేసా, రిఫ్రెష్ కొట్టా. ఇప్పుడు చూడండి యూట్యూబ్ అని కొట్టగానే అదే పేజీలో మనకి మన యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ కూడా ఓపెన్ అయిపోయింది. ఓకేనా, ఇందాకలో ఏమైంది, సపరేట్గా న్యూ పేజీలో ఓపెన్ అయిపోయింది. ఓకేనా, న్యూ పేజీలో ఓపెన్ అవ్వాలంటే ఇక్కడ మనం ఒక యాట్రిబ్యూట్ వాడాలి. అదే దాని పేరు నేమ్ వచ్చేసరికి టార్గెట్ అనమాట. టార్గెట్ అనే ఎప్పుడైతే మనం ఆ యాట్రిబ్యూట్ యూజ్ చేసి Ctrl+S అని కొట్టి మళ్ళీ మన పేజీలోకి వెళ్ళి రీలోడ్ చేసి మళ్ళీ యూట్యూబ్ అని ఎప్పుడైతే దాని మీద ట్యాప్ చేస్తాం అప్పుడు మనకి సపరేట్గా వచ్చేసింది. మన పేజ్ అనేది మనకే ఉంది, మన యూట్యూబ్ ఛానల్ పేజ్ యొక్క లింక్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకేనా, ఆ విధంగా మనం టెస్ట్ యొక్క లింక్ అనేది హైపర్ లింక్ అనేది ఈ విధంగా యూజ్ చేయొచ్చు. ఓకేనా, అది జస్ట్ ఓకేనా. నేను మళ్ళీ వీటిలో BR అని యూజ్ చేస్తున్నా, BR అనే ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నా. ఈ BR ట్యాగ్ అని యూజ్ చేసి Ctrl+S అని కొట్టి మళ్ళీ రీఫ్రెష్ చేసా. రీఫ్రెష్ చేయగానే ఏంటి, ఏం చేంజ్ లేదు. ఓకేనా, ఇప్పుడు చూడండి జస్ట్ మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, ఎంటర్ కొట్టాను. ఇక్కడ ఏంది, మన యొక్క లింక్ అనేది ఏంది, యూట్యూబ్ మీద టచ్ చేస్తే మన యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ఓపెన్ అయ్యేటట్టు చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఒక ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ యొక్క ఉన్న లింక్ అనేది ఓపెన్ అవ్వాలి. ఓకేనా, ఇప్పుడు సపోజ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే చూడండి, ఇక్కడ చేపూరి రాజేష్ అని ఉంది కదా, ఇక్కడ యూట్యూబ్ అని ఉంది కదా, ఈ యూట్యూబ్ నొక్కంగానే ఏంది మనకి ఏం ఓపెన్ అయింది, ఈ పేజ్ ఓపెన్ అయిపోయింది, మన యూట్యూబ్ ఛానల్ యొక్క పేజ్ ఓపెన్ అయింది. ఏది, ఇక్కడ యూట్యూబ్ టెస్ట్ మీద నొక్కితే. అలా కాదు, నేను ఇమేజ్ వాడాలి, ఇమేజ్ మీద నొక్కంగానే మన యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ఓపెన్ అవ్వాలి. అలా అవ్వాలంటే దానికి కూడా కోడింగ్ ఉంది. ఆ కోడింగ్ అనేది ఏ విధంగా ఇవ్వాలి, ఓకేనా, దాని యొక్క ప్రొసీజర్ కూడా నేను చెప్తాను. చూడండి ఇప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఓపెన్ అవ్వాలి. అది ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మళ్ళీ Ctrl+A ఇది చూడండి, > సింబల్ ఓపెన్ చేశాను, మళ్ళీ A టైప్ చేసి దీన్ని క్లోజ్ చేశాను. తర్వాత మళ్ళీ ఎండింగ్ ట్యాగ్ ఇస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో మనం యాట్రిబ్యూట్ రాయాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ ప్లేస్లో చూడండి ఇదే మన యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఇస్తున్నా. నేను మళ్ళీ ఎందుకు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. జస్ట్ మళ్ళీ నేను మన యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ కాపీ చేస్తున్నాను చూడండి. ఇదే మన యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్. దీన్ని జస్ట్ కాపీ చేస్తున్నా. కాపీ చేసి మన కోడింగ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఏ పక్కన యాజ్ ఇట్ ఈజ్ టెస్ట్గా ఏ విధంగా ఇచ్చానో అదే విధంగా నేను ఇక్కడ HREF అని టైప్ చేస్తున్నాను. HREF అని టైప్ చేసి ఈక్వల్ టు బటన్ ఓపెన్ చేసి కొటేషన్ మార్క్ ఓపెన్ క్లోజ్. ఇప్పుడు ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మధ్యలో మన యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ అనేది పేస్ట్ చేశాను. ఇందాకలో ఏం చేసాం, మన యూట్యూబ్ మీద క్లిక్ చేయగానే మన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అయ్యేటట్టు క్రియేట్ చేసాం. ఇది వచ్చేసరికి టెస్ట్ లింక్ అనమాట. ఇప్పుడు మనకి ఇమేజ్ లింక్ కావాలి.
ఇక్కడ ఇమేజ్ని మనం ఇన్సర్ట్ చేయాలంటే ఇమేజ్కి ఒక షార్ట్ కట్, ఇమేజ్ కూడా ఒక యాట్రిబ్యూట్ ఉందన్నమాట. అది ఏంటంటే ఇక్కడ చూడండి, లెస్ దెన్ సింబల్ తర్వాత ఇమేజ్ అని ఇవ్వాలి, ఐఎంజీ అని ఇచ్చి ఈ ఎస్ఆర్ఈ అని పెట్టాలి, సోర్స్ అనమాట. ఎస్ఆర్సి అంటే ఇమేజ్ సోర్స్ అని చెప్పి మళ్ళీ ఏం చేయాలంటే ఈక్వల్ టు బటన్ యూజ్ చేసి మళ్ళీ కొటేషన్ మార్క్ ఓపెన్ క్లోజ్. తర్వాత ఏం చేయాలంటే ఇమేజ్ యొక్క పాత్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా, ఇమేజ్ యొక్క పాత్ అనేది ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలంటే చూడండి ఫ్రెండ్స్, ఇమేజ్ యొక్క పాత్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మన పేజ్ ఓపెన్ చేశాను, దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ యూట్యూబ్ అని ఉంది కదా, యూట్యూబ్ అనేది జస్ట్ ఒక టెస్ట్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఇమేజ్ ఓపెన్ అవ్వాలి. ఈ ఇమేజ్ ఓపెన్ అవ్వాలంటే మన సిస్టంలో ఉన్న ఆ ఇమేజ్ యొక్క పాత్, మనం ఏ ఇమేజ్ అయితే మన పేజీలో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ పేజీ యొక్క పాత్ అనేది మనం కాపీ చేయాలన్నమాట. ఆ పాత్ అనేది ఏ విధంగా మనకు తెలిసింది అంటే ఇది చూడండి, ఇది వచ్చేసరికి కోడింగ్ అనమాట. ఈ కోడింగ్ లో ఇక్కడ ఓపెనింగ్ కొటేషన్ మార్క్ అండ్ ఎండింగ్ కొటేషన్ మార్క్ లో మన పాత్ ఇవ్వాలి. ఆ పాత్ అనేది ఎలా తెలిసిద్ది అంటే చూడండి, నేను మై ఫైల్స్ లో ఓపెన్ చేసి ఇక్కడ వచ్చేసరికి చూడండి ఐసిటి క్లాస్ అని ఉంది. ఐసిటి క్లాస్ లో మన యూట్యూబ్ ఛానల్ యొక్క లింక్ ఉంది, మన యూట్యూబ్ ఛానల్ యొక్క లోగో ఉంది. ఇక్కడ దీని పాత్, ఈ ఇమేజ్ యొక్క పాత్ కావాలంటే చూడండి, ఇక్కడ చూడండి, దీని మీద ఇలా టైప్ చేయాలని ఇక్కడ చూస్తుంది. ఇది వచ్చేసరికి పాత్ అన్నమాట. దీన్ని కాపీ చేస్తున్నా, ఈ లింక్ని కాపీ చేసి మన యొక్క ఈ కోడింగ్లో ఈ ఇమేజ్ సోర్స్ అని ఇచ్చేసాము. తర్వాత ఈ అట్రిబ్యూట్ వాల్యూలో నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఆ పాత్ యొక్క లింక్ అనేది పేస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ బటన్, మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ సేమ్ ఇదే బటన్ ఇస్తున్నా. చూడండి, ఇక్కడ ఏ సింబల్ అయితే ఉందో అదే సింబల్ నేను ఇక్కడ ఎంటర్ చేశాను. ఇక్కడ ఎంటర్ చేసి మన ఇమేజ్ యొక్క నేమ్ ఏముంది యూట్యూబ్ లోగో అని ఉంది. ఆ యూట్యూబ్ లోగో అనేది ఎక్కడ ఉంది, జేపీజీ ఫైల్లో ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఈ విధంగా ఐటమ్ టైప్ అని చెప్పి జేపీజీ ఫైల్ ఉంది కదా, ఆ జేపీజీ ఫైల్ అనే నేమ్ కూడా మనం రాయాలి కోడింగ్లో. ఇక్కడ వచ్చేసరికి మన ఇమేజ్ నేమ్ ఏముంది అసలు మనకి ఏం కనపడుతుంది, యూట్యూబ్ లోగో అని ఉంది. యూట్యూబ్ లోగోకి ఇక్కడ ఎక్స్టెన్షన్ ఏముంది, జేపీజీ ఫైల్ అని ఉంది. ఓకేనా, ఇక్కడ ఓపెన్ చేసి యూట్యూబ్ లోగో అని టైప్ చేయాలి. ఎందుకు ఆ నేమ్ అనేది అలా ఉంది, యూట్యూబ్ లోగో అని చెప్పి .jpg ఫైల్ అని టైప్ చేయాలి. ఇచ్చేసి Ctrl+S అని కొట్టా. Ctrl+S కొట్టి మన ఫైల్ ఓపెన్ చేసి మనం ప్రిపేర్ చేసిన పేజ్ ఓపెన్ చేసి రీఫ్రెష్ కొట్టా. రీఫ్రెష్ కొట్టగానే ఇమేజ్ అన్న ఓపెన్ ఉందా చూడండి, సరిగ్గా కనపడట్లా. ఓకేనా, మనకి ప్రాపర్గా ఇమేజ్ రావాలంటే చూడండి, మళ్ళీ మన కోడింగ్ ఓపెన్ చేసి ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనం మొత్తం ఆ యాట్రిబ్యూట్ నేమ్, యాట్రిబ్యూట్ వాల్యూ ఇచ్చేసాము. ఇక్కడ మళ్ళీ మనం పేజ్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి ఇమేజ్ అనేది రావట్లా. ఎందుకు రావట్లేదంటే ఇక్కడ మనం తప్పు రాసాం. ఓకేనా, ఇక్కడ తప్పు రాసాం ఏమంటే ఇక్కడ ఫైల్ అని ఇవ్వకూడదు అనమాట. జస్ట్ జేపీజీ అని ఇచ్చి Ctrl+S అని కొడుతున్నా. Ctrl+S అని కొట్టి మన పేజ్ ఓపెన్ చేసి రిఫ్రెష్ కొట్టా. ఓకే, రీఫ్రెష్ కొట్టగానే చూడండి ఇమేజ్ వచ్చేసింది. చూడండి ఎంత పెద్దది వచ్చిందో. మన యూట్యూబ్ ఛానల్ యొక్క లోగో వచ్చింది. చూడండి ఎందుకు ఇంత పెద్దది వచ్చిందంటే ఆ ఇమేజ్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది. మనకి ఇంత వద్దు, మనం సపరేట్గా ఆ ఇమేజ్కి సైజుకి ఒక కోడింగ్ ఇవ్వాలి. ఆ కోడింగ్ అనేది ఏ విధంగా ఇవ్వాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఆ ఇమేజ్కి కోడింగ్ అనేది ఏ విధంగా ఇవ్వాలంటే ఇక్కడ చూడండి, దీని తర్వాత ఏమి ఇవ్వాలంటే హైట్ అని ఇవ్వండి. హైట్ అని ఇచ్చి ఈక్వల్ పెట్టి కొటేషన్ మార్క్ ఓపెన్ అండ్ క్లోజ్, వీటి మధ్యలో జస్ట్ ఒక 50 ఇవ్వండి. నెక్స్ట్ తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే విడ్త్ ఇవ్వండి. విడ్త్ యాట్రిబ్యూట్ నేమ్ ఇచ్చి మళ్ళీ ఈక్వల్ టు బటన్, మళ్ళీ కొటేషన్, ఎండింగ్ మార్క్, ఎండింగ్ కొటేషన్, వీటి మధ్యలో మళ్ళీ 50 ఇవ్వండి. ఓకేనా, ఇప్పుడు Ctrl+S అని కొట్టండి. Ctrl+S అని కొట్టా, మళ్ళీ మన పేజ్ ఓపెన్ చేయండి, రీఫ్రెష్ చేయండి. రీఫ్రెష్ చేయండి చూడండి
మనకి ఇది ఇందాకలా ఎంత పెద్దది ఉందో సైజు, ఇప్పుడు మనం పర్టికులర్గా కోడింగ్ ఇచ్చాం. ఏం కోడింగ్ ఇచ్చాం? హైట్కి ఎంత వాల్యూ ఉండాలి, నెక్స్ట్ విడ్త్కి ఎంత వాల్యూ ఇవ్వాలి అని ఇచ్చేసాం కాబట్టి మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీని మీద ఇలా జస్ట్ అలా క్లిక్ చేయగానే మన యూట్యూబ్ యొక్క లింక్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓకేనా, చూసారా? ఓపెన్ అయిపోయింది. ఏది ఇందాకలా మనం టార్గెట్ ఇక్కడ చూడండి, ఇమేజ్ ఇక్కడ యూట్యూబ్ ఉందనగా ఈ టెస్ట్ మీద క్లిక్ చేసినా కానీ ఓపెన్ అయిపోయింది. ఎందుకంటే మన కోడింగ్ అనేది ఇంకా చేంజ్ చేయాల, ఆ కోడింగ్ అనేది అంతే ఉంచాం. చూడండి ఇందాకలా ఇదన్నమాట, ఇది వచ్చేసరికి టెస్ట్ యూట్యూబ్ సంబంధించిన లింక్ అనేది ఇచ్చేసాం. ఏది ఆ యూట్యూబ్ యొక్క లింక్ అనేది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాం. నెక్స్ట్ టార్గెట్ ఇచ్చాము స్పెషల్ పేజీగా వచ్చేటట్టు. ఇది మన యూట్యూబ్ అనే టెస్ట్ మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ యొక్క మన యూట్యూబ్ యొక్క ఛానల్ ఓపెన్ చేసేటట్టు. ఓకేనా, అందుకని జస్ట్ ఇక్కడ యూట్యూబ్ అనే నేమ్ మీద క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోయింది. మళ్ళీ మనం ఇచ్చాం ఇమేజ్ యొక్క లింక్ అనేది ఇచ్చేసాం, ఇమేజ్ యొక్క కోడింగ్ అనేది ఇచ్చాం. ఆ కోడింగ్ ఇవ్వగానే యూట్యూబ్ అని ఇక్కడ మన యూట్యూబ్ ఛానల్ యొక్క లోగో మీద క్లిక్ చేయగానే ఇంకో పేజ్ ఓపెన్ అయిపోయింది. మన యూట్యూబ్ ఛానల్ యొక్క పేజ్ ఓపెన్ అయిపోయింది. ఓకేనా, ఈ విధంగా మనకి ఏంటంటే హైపర్ లింక్స్ యూజ్ చేసుకోవచ్చు టెస్ట్కి, ఇమేజెస్కి. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తంగా ఈ 22 క్వశ్చన్లో నేను ఏమేమి చెప్పానంటే పారాగ్రాఫ్ ట్యాగ్ యొక్క యూజ్, నెక్స్ట్ హెడ్డింగ్ ట్యాగ్ యొక్క యూజ్, నెక్స్ట్ వచ్చేసరికి హైపర్ లింక్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, టెస్ట్కి ఏ విధంగా యూజ్ చేయాలి, అండ్ నెక్స్ట్ ఇమేజ్కి ఏ విధంగా యూజ్ చేయాలి, ఎంత చెప్పాను కదా. ఇదంతా మనం కోడింగ్ రాస్తే ఇదంతా కోడింగ్ అనమాట. మనం ఈరోజు ప్రిపేర్ చేసినంత ఇదంతా కోడింగ్. జస్ట్ మీకు క్లియర్గా అర్థమైపోయింది. మీరు స్టెప్ టు స్టెప్, పాయింట్ టు పాయింట్ వైజ్ మీరు విన్నట్టుంటే అర్థమైపోయింది. ఓకేనా, ఇదంతా కోడింగ్ అనమాట. మనం ఎక్కడ ప్రిపేర్ చేసాం, నోట్ ప్యాడ్లో క్రియేట్ చేసాము. జస్ట్ దీని యొక్క అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఇంతసేపు నా గొంతు పోయేటట్టు చెప్పాను. ఓకే, ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, లేకపోతే మీ క్లాస్మేట్స్కి షేర్ చేసి మన యూట్యూబ్ ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చేపూరి రాజేష్.